Good morning, all of you. Third semester reanalysis, first unit sequence topic. Danto important theorem. First definition: convergence of a sequence. Let Sn be a sequence. For a given epsilon greater than 0, there exists m belongs to capital N such that mod Sn minus s less than epsilon for all n greater than or equal to m, then the sequence Sn is said to be converges to S. సో ఇక్కడ కన్వర్జెన్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే గివెన్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, ఇక్కడ ఎప్సిలాన్ మీన్స్ పాజిటివ్ వాల్యూ, స్మాలెస్ట్ పాజిటివ్ వాల్యూ. ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, దెర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు క్యాపిటల్ N. ఎన్లోకించి m అనే ఒక వాల్యూ ఎగ్జిస్ట్ అవుతే దాన్ని ఎలా రాస్తున్నామంటే మోడ్ Sn మైనస్ s లెస్ దెన్ ఎప్సిలాన్. ఇలా కండిషన్ ఎగ్జిస్ట్ అవుతే ఇక్కడ Sn అనే సీక్వెన్స్ అనేది Sకి కన్వర్జెన్స్ అవుతుంది అంటాం. సో దెన్ ద సీక్వెన్స్ Sn is said to be converges to S. సో కండిషన్ ఇది కన్వర్జెంట్ అవ్వాలి అంటే ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, దెర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు క్యాపిటల్ N సచ్ దట్ మోడ్ Sn మైనస్ s లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. ఇలాంటి కండిషన్ ఎగ్జిస్ట్ అవుతే Sn అనేది Sకి కన్వర్జెంట్ అవుతుంది అని అంటాం. అండ్ S అంటే ఇక్కడ S ఈజ్ సెడ్ టు బి లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ Sn. సో ఇక్కడ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కదా, లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అంటాం Sని. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఈక్వల్ టు S. సో Sn అనే సీక్వెన్స్కి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతే S అనేది ఒక లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. దాన్ని ఎలా రాస్తున్నామంటే మోడ్ Sn మైనస్ s లెస్ దెన్ ఎప్సిలాన్. ఇలాంటి కండిషన్ ఎగ్జిస్ట్ అవుతే దీన్ని కన్వర్జెంట్ అంటాం. అండ్ థీరమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, స్క్విజ్ థీరమ్ ఆర్ శాండ్విచ్ థీరమ్. సో ఫస్ట్ స్టేట్మెంట్, ఇఫ్ Sn, Tn, Un are three sequences such that Sn less than or equal to Tn less than or equal to Un for all n belongs to capital N. And second condition, limit n tends to infinity Sn equal to L, limit n tends to infinity Un equal to L, then limit n tends to infinity Tn equal to L. సో ఇది స్టేట్మెంట్ ఏంటి అంటే ఇక్కడ Sn, Tn, Un అనేటివి మూడు సీక్వెన్సెస్ ఇచ్చిండు. సో అండ్ కండిషన్ ఎలా ఉంటుందంటే వీటి మధ్యలో రిలేషన్ Sn అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Tn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Un ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. ఇలాంటి రిలేషన్ ఉండి అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఈక్వల్ టు L. ఇక్కడ ఉన్న సీక్వెన్స్ Sn సీక్వెన్స్కి Lకి కన్వర్జెంట్ అవుతుందని అండ్ ఇక్కడున్న UN సీక్వెన్స్ అనేది కూడా Lకి కన్వర్జెంట్ అవుతే అప్పుడు దెన్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Tn ఈక్వల్ టు L. మిడిల్లో ఉన్న ఈ Tn అనేది కూడా Lకి కన్వర్జెంట్ అవుతుందని చూపించాలి. సో క్లియర్గా ఏంటి అంటే మూడు సీక్వెన్సెస్ ఇచ్చిండు, Sn లెస్ దెన్ ఆర్ ఈక్వల్, Tn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు UN. ఇలాంటి కండిషన్ అవుతూ ఈ Sn అనే సీక్వెన్స్ Lకి కన్వర్జెంట్ అవుతుంది అండ్ UN అనే సీక్వెన్స్ కూడా Lకి కన్వర్జెంట్ అవుతే అప్పుడు మిడిల్లో ఉన్న Tn అనే సీక్వెన్స్ కూడా Lకి కన్వర్జెంట్ అవుతుంది అని చూపించాలి. ఇది స్టేట్మెంట్. సో ప్రూఫ్ గివెన్ Sn, Tn, Un are three sequences such that Sn less than or equal to Tn less than or equal to Un for all n belongs to capital N. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. అండ్ ఇంకా ఇచ్చిన కండిషన్స్ ఏంటి మనకి, లిమిట్ n tends to infinity Sn ఈక్వల్ టు L అండ్ లిమిట్ n tends to infinity Un ఈక్వల్ టు L. సో ఇవి ఇచ్చిన కండిషన్స్. అయితే మనం ఏమని ప్రూవ్ చేస్తాం, వీ హ్యావ్ టు ప్రూవ్ లిమిట్ n tends to infinity Tn ఈక్వల్ టు L. ఇది మనం ప్రూవ్ చేస్తాం. సో ఓకే, ఇచ్చిన కండిషన్స్ని యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, లిమిట్ n tends to infinity Sn ఈక్వల్ టు L. ఈ కండిషన్ని తీసుకుంటున్నాను. సిన్స్ లిమిట్ n tends to infinity Sn ఈక్వల్ టు L అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, Sn సీక్వెన్స్ అనేది Sn సీక్వెన్స్ Lకి కన్వర్జెంట్ అవుతుంది. కాబట్టి బై ద డెఫినేషన్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, దెర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు క్యాపిటల్ N సచ్ దట్ మోడ్ Sn మైనస్ L. అంటే ఇక్కడ Sn అనేది Lకి కన్వర్జెంట్ అవుతుంది అంటున్నాం కాబట్టి మోడ్ Sn మైనస్ L లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. ఇది కన్వర్జెంట్ డెఫినేషన్ని రాస్తున్నాను. ఇచ్చిన మనకి కండిషన్ని బేస్ చేసుకొని కన్వర్జెంట్ డెఫినేషన్ రాస్తున్నాం. నెక్స్ట్ ఏంటి, సో ఇంతకుముందే చెప్పాను మోడ్లెస్ అనేది తీసేస్తే
నెగిటివ్ అండ్ పాజిటివ్గా రాసుకోవచ్చు. ఇక్కడ లెస్ దెన్ ఎప్సిలాన్ ఇచ్చిండు కదా, దీన్ని మాడ్యులస్ తీసేసుకుంటే మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్గా రాసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మైనస్ ఎల్ ఉంది కదా, ఇది క్యాన్సిల్ అవ్వడం కోసం బోత్ సైడ్స్ ప్లస్ ఎల్ని యాడ్ చేస్తున్నాను. సో ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ఎన్ మైనస్ ఎల్ ప్లస్ ఎల్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. అంటే ఈక్వేషన్ మొత్తానికి ప్లస్ ఎల్ని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్లస్ ఎల్ మైనస్ ఎల్ క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ఎన్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఇది ఈక్వేషన్ 2 తీసుకుంటున్నాం. అండ్ మనకి 2 కండిషన్స్ ఇచ్చిండు కదా, ఏంటి ఎస్ఎన్ అనేది ఎల్కి కన్వర్జెంట్ ఇచ్చిండు అండ్ యూఎన్ అనేది కూడా ఎల్కి కన్వర్జెంట్ అని ఇచ్చిండు కదా, సేమ్ దీనికి డెఫినేషన్ యూజ్ చేస్తున్నాం. సో అండ్ లిమిట్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ ఈక్వల్ టు ఎల్. సో బై ద డెఫినేషన్ ఇక్కడ కూడా యూఎన్ అన్నది ఎల్కి కన్వర్జెంట్ అవుతుంది కాబట్టి డెఫినేషన్ నుండి ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు క్యాపిటల్ N such that mod un minus l less than epsilon for all n greater than or equal to m. un అన్నది ఎల్కి కన్వర్జెంట్ అవుతుంది కాబట్టి ఇలా రాస్తున్నాను కన్వర్జెంట్ డెఫినేషన్ నుంచి. సేమ్ ప్రాసెస్ మాడ్యులస్ తీసేస్తాం. సో మాడ్యులస్ తీసేసినప్పుడు ఇక్కడ ఉన్న ఎప్సిలాన్ అనేది నెగిటివ్ అండ్ పాజిటివ్ వస్తాయి. మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ యూఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్. సో బోత్ సైడ్స్ ప్లస్ ఎల్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడున్న ఎల్ క్యాన్సిల్ అవ్వడం కోసం అని బోత్ సైడ్స్ ఎల్ని తీసుకుంటున్నాను. సో ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ యూఎన్ మైనస్ ఎల్ ప్లస్ ఎల్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ప్లస్ ఎల్ మైనస్ ఎల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ యూఎన్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఓకే, ఇది ఈక్వేషన్ 3 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 and 3. సో 1 ఈక్వేషన్ ఏముంది మనకి, ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టిఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూఎన్. ఇది ఫస్ట్ ఈక్వేషన్. అండ్ సెకండ్ ఈక్వేషన్ ఏంటి, ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ఎన్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. నెక్స్ట్ ఇది ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ యూఎన్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఇది ఈక్వేషన్ 3. సో ఈ 3 ఈక్వేషన్స్ని యూజ్ చేసుకొని ఫస్ట్ ఏది ఈక్వేషన్ 2ని రాస్తున్నాను, సెకండ్ ఈక్వేషన్ని యూజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏముంది, ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఎస్ఎన్. ఓకే, ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఇక్కడ ఎస్ఎన్ అని ఉంది కదా కాబట్టి ఈక్వేషన్ 1ని కంటిన్యూషన్ చేస్తున్నాను. ఈక్వేషన్ 1 ఏంటి, ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టిఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూఎన్. అండ్ లాస్ట్లో యూఎన్ ఎండ్ అయింది కదా, సో ఈక్వేషన్ 3ని చూడండి, యూఎన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటి, యూఎన్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. సో ఇది వస్తుంది. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 and 3లను యూజ్ చేసుకొని ఈ ఈక్వేషన్ రాస్తున్నాను. ఇక్కడ ఏంటి మిడిల్లో ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టిఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూఎన్ ఉంది. అంటే ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ కండిషన్ ఉంది అండ్ ఈక్వల్ కండిషన్ ఉంది. సో నేను ఇక్కడ ఈక్వల్ కండిషన్స్ని యూజ్ చేసుకుంటున్నాను. ఈక్వల్ కండిషన్స్ ఏంటి, ఎస్ఎన్ ఈక్వల్ టు టిఎన్ ఈక్వల్ టు యూఎన్. ఇది కండిషన్. సో ఈక్వల్ కండిషన్ అంటున్నాం కాబట్టి మనకి ఏది అవసరమైతే అది యూజ్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఉన్న ఈక్వేషన్ నుంచి నేను ఏం చేస్తున్నాను, నాకు టిఎన్ కావాలి. మనం ఏం ప్రూవ్ చేయాలి, టిఎన్ అనేది ఎల్కి కన్వర్జెంట్ అవుతుందని చూపించాలి. అంటే నాకు ఇక్కడ టిఎన్ కావాలి కాబట్టి ఓన్లీ టిఎనే తీసుకుంటున్నాను. ఎందుకు, ఇక్కడ ఈక్వల్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో నేను టిఎన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ మిడిల్ది టిఎన్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. సో ఇక్కడ మనం ఎల్కి కన్వర్జెంట్ అవుతుంది అని చూపించాలి. అంటే ఇక్కడ టిఎన్ మైనస్ ఎల్ కావాలి మనకు డెఫినేషన్ నుండి, కాబట్టి బోత్ సైడ్స్ మైనస్ ఎల్ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఎల్ మైనస్ ఎప్సిలాన్ అలాగే రాస్తున్నాను, మైనస్ ఎల్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా లెస్ దెన్ టిఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్, ఇక్కడ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఆల్రెడీ ఉంటుంది, మైనస్ ఎల్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ ఎల్ మైనస్ ఎల్ క్యాన్సల్ అండ్ ప్లస్ ఎల్ మైనస్ ఎల్ క్యాన్సల్. రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి, మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ టిఎన్ లెస్ దెన్ ఎప్సిలాన్. అంటే ఇక్కడ నెగిటివ్ అండ్ పాజిటివ్ కనిపిస్తున్నాయి కాబట్టి మనం మోడ్లెస్ అప్లై చేసుకోవచ్చు. మోడ్ ఆఫ్ టిఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్.
ఇప్పుడు మోడ్ ఆఫ్ టీఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ కనిపించింది అంటే ఇది కన్వర్జెంట్ డెఫినేషన్, అంటే టీఎన్ అనేది ఎల్కి కన్వర్జెంట్ అవుతుందని దీని మీనింగ్. సో టీఎన్ అనేది ఎల్కి కన్వర్జెంట్ అవుతుంది. కన్వర్జెంట్ డెఫినేషన్ యూజ్ చేసుకొని లిమిట్ n tends to ఇన్ఫినిటీ టీఎన్ ఈక్వల్ టు ఎల్ అని రాస్తాం. సో దేర్ ఫోర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m belongs to capital N such that mod Tn minus L less than epsilon for all n greater than or equal to m. So therefore limit n tends to infinity Tn equal to L. ఇది మనం చూపించాలి. ఇది ఇంపార్టెంట్ థీరం. సో ఇక్కడ మనకు స్టేట్ అండ్ ప్రూవ్ అడుగుతాడు, అంటే స్టేట్మెంట్ రాసి ప్రూవ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.